టెర్రర్ అటాక్కి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసిన విషయం మనందరూ తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేశాక భారతదేశం ఒక మాట చెప్పింది. ఆపరేషన్ సింధూర్ కనుక రిటాలియేట్ చేస్తే గట్టిగా గుణపాఠం చెప్తామని భారతదేశం ఆల్రెడీ చెప్పింది. అయితే పాకిస్తాన్ వినలేదు. నిన్న రాత్రి 15 భారతీయ నగరాలపైన మిస్సైల్స్, డ్రోన్ అటాక్స్ ట్రై చేసిందంట. ముఖ్యంగా అవి నార్త్ వెస్టర్న్ ఇండియా, అవంతిపుర, అమృత్సర్, జలంధర్, కపుర్తలా, చండీగఢ్, శ్రీనగర్, పఠాన్కోట్ ఇలా రకరకాల పట్టణాల మీద అటాక్కి ట్రై చేసిందంట. కానీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంది. అవన్నీ మనం చాలా స్ట్రాంగ్గా తిప్పికొట్టామన్నమాట. మిసైల్స్ని, డ్రోన్స్ని అన్నిటిని తిప్పికొట్టేసాం. మనకి ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ గ్రిడ్ ఉందన్నమాట. అది చాలా స్ట్రాంగ్గా పనిచేసింది. మనకు తెలుసు, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది S-400 అనేది చాలా స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. భారతదేశంలో మనం దాన్ని సుదర్శన చక్రతో పోలుస్తాం. ఎలా వచ్చినా సరే, ఏ అటాక్ వచ్చినా సరే మనం తిప్పి కొట్టగలం అనమాట. అందుకే దాని పేరు సుదర్శన చక్ర అని పెట్టాం అనమాట. అయితే ఏదైతే ఇన్కమింగ్ టార్గెట్స్, ఏదైతే భారతదేశానికి మిసైల్స్, డ్రోన్స్ టార్గెట్స్ పెట్టి మరి మన దేశంలో 15 నగరాలను టార్గెట్ చేశారో వాటన్నిటిని న్యూట్రలైజ్ చేయడమే కాదు, తిప్పికొట్టడమే కాదు, అంతే ప్రపోర్షనేట్గా రెస్పాన్స్ ఇచ్చామన్నమాట. మనం అంతే ప్రపోర్షనేట్గా ఇంటెన్సిఫైడ్గా రెస్పాన్స్ ఇచ్చాం. వాళ్ళకి ధీటుగా మనం సీడ్ని ఆపరేషనైజ్ చేసాం. SEAD, సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దాన్నే డెడ్ అని కూడా అంటాం. డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. అంటే వాళ్ళు చేసిన వాటికి తిప్పి వాళ్ళకే కొట్టేసాం అనమాట. మనం పాకిస్తాన్ రాడార్ సైట్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సైట్స్ మనం కూడా స్ట్రాంగ్గా తిప్పి కొడుతూ వాళ్ళపైన అటాక్స్ తిరిగి కొట్టాం. ఎందుకంటే వాళ్ళు డ్రోన్స్, మిసైల్స్తో మన మీదకి వస్తున్నారు. మనం కూడా రిటాలియేట్ చేస్తున్నాం అనమాట. దీనిలో హార్పీ డ్రోన్స్ వాడి వాళ్ళ సైట్స్ని మనం డిస్ట్రాయ్ చేసాం. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ముఖ్యంగా లాహోర్ అనేది చాలా ప్రైజ్డ్ పొజిషన్ ఆఫ్ పాకిస్తాన్. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయగలిగాం అనమాట. పాకిస్తాన్కి అది చాలా కీలకమైన సైటు. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయగలిగాం. అంటే ఇప్పుడు పాకిస్తాన్లోని లాహోర్ సైట్ అనేది కంప్లీట్గా డిఫెన్స్లెస్ ఉందన్నమాట. అక్కడ చైనా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 ఉంది. దాన్ని కంప్లీట్గా మనం డిస్ట్రాయ్ చేసేసాం అనమాట. సో మనం గట్టిగానే ఇప్పుడు పాకిస్తాన్కి ఎదురు చెప్తున్నాం, బుద్ధి చెప్తున్నాం. కానీ ఇక్కడ మనం వాడేది మాత్రం ఒకటే పదం, ప్రపోర్షనేట్ రెస్పాన్స్. మనం ఎక్కువగా డిస్ప్రపోర్షనేట్గా చేయట్లా. లెజిటిమేట్గా, ప్రపోర్షనేట్గా వాళ్ళు మన పైన ఏం చేస్తారో అదే రెస్పాండ్ అవుతున్నాం. మనం ప్రపోర్షనేట్ రెస్పాన్స్ ఇస్తాం అనమాట. వాళ్ళు మనకి ఏం చేస్తారో మనం అదే చేస్తున్నాం. వాళ్ళకి బియాండ్ దట్ మనం వెళ్ళట్లేదనమాట. వాళ్ళ మిలిటరీ సైట్స్ కానీ, వాళ్ళ సివిలియన్ సైట్స్ కానీ మనం అస్సలు టచ్ చేయాల. ముందుగా వాళ్ళ టెర్రర్ హైడౌట్సే టచ్ చేస్తాం. వాళ్ళు మనకి ఏదైతే చేశారో అంతే ప్రపోర్షనేట్గా వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నాం అనమాట. ఇది భారతదేశం చాలా జాగ్రత్తగా, క్రెడిబుల్గా, ప్రపోర్షనేట్గా రెస్పాండ్ అవుతుంది.